ఒట్టి రిక్షా దొక్కితేనే కాళ్ళు పోతాయి. అలాంటిది నిన్ను కూర్చోబెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వాడు అడ్రోడ్డు ఎంత దూరం, ఎక్కడి నుంచి మెరకది, ఆంతో లాక్కుంటూ వచ్చి తీసుకొచ్చి నిన్ను వదిలిపెడితే 15,000 రూపాయలు సరుకులైతే కొనగలిగేవని అడిగి 15 రూపాయలు ఇయటానికి ఎందుకుమా? తప్పుమా? అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు? నువ్వు దేవుని ప్రేమ ఎలా చూపగలవు? 15 అడిగితే ఇంకొక 5 కలిపి 20 ఇచ్చి చల్లగా ఉండు నాయనాను, చల్లగా ఉండు నాయనాను, ఇంకొక 5 రూపాయలు ఇచ్చి, అప్పుడు నువ్వు మళ్ళీ మార్కెట్లో కనపడతామో దా బండెక్కో అంటాడు. అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తాడు. అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా గౌరవిస్తాడు. ఏమండి, నేను చెప్పే వేస్ట్ మాటలా? అవసరమైనయా? జీవితానికి అవసరమైనవి. వీటిని నువ్వు అనుసరించు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలవగలవు నువ్వు. ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు. అట్లా నువ్వు చేస్తే కష్టపడ్డోని తృప్తిపరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం సైతం నీకు మధ్యాహ్నపు వెలుగులాగా ఉంటదంట. చిక్కటి అంధకారం కూడా వాళ్ళు రెడీ అయిపోయినట్టున్నారు. వెళ్దామా? పాప నేను లేవమన్నానని లేచి నిలబడ్డారు వాళ్ళు. నేను చూడాలని లేండి కూర్చోవద్దు లేండి అంతే అయిపోయింది. నిజంగా లేండి అందరు లేండి, నిజంగా లేండి. అమ్మయ్యా, నిజంగా దేవుడు ఉన్నాడయ్యా, దేవునికి స్తోత్రం. వీళ్ళు లేవట్లా. అవతల చూడు, ఆ మూల వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారో చూడు. లేవమన్నాడు కాబట్టి లేచి నిలబడదాం, తప్పులేదు. కానీ నేను చెప్పిన సంగతులు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన ప్రతి మాట మీకు దీవెనకరమైంది. 11వ వచనమే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, కరువు కాలంలో నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచుతాను. నీవు నీరు కట్టిన తోట వలెనే ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. ఇక నువ్వు ఇంటికి పోయి చూసుకో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడు. ఇప్పుడు ముందు ఆయన చెప్పిన నువ్వు చేస్తే ఆ క్రింద వాగ్దానాలన్నీ నీ సొంతం. నమ్మిన వాళ్ళు స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. ఇప్పుడు 2 మొక్కలు ప్రార్థన చేస్తా. తప్పిమని మీరు ఇంటికి పోతురు. కానీ టైము 1:50 అయింది అంటే ఇంకా 2 కాల. ప్రేమ గల తండ్రి, నీ వందనాలు ప్రభువా. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. నీ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి. ఈరోజు వారికి ఇచ్చినటువంటి 2 విధములైన ఉపవాసములు, 1 పొట్టమార్చుకొని మేము ఉండేది, 2వది బంధింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి, సాతాను కట్టిన కట్లలో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి మేము సువార్త ప్రకటించటము ఉపవాసమే. దిక్కుమాలిన భేదల్ని చేర్చుకోవటము ఉపవాసమే. నాయన, ఆకలిగొన్న వారికి అంత ఆహారం ఇవ్వటము ఉపవాసమే. సాతాను రక్షణలోనికి రాకుండా బంధించిన వారిని రక్షణలో నడిపించటము ఉపవాసమే. వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటము ఉపవాసమే. రక్త సంబంధికి సాయం చేయటము ఉపవాసమే. కష్టపడ్డవాడికి వాడు తృప్తి పొందినట్లు వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటము కూడా ఉపవాసమే. లోకములో పనికి మాలిన మాటల్ని మాట్లాడకుండా కట్టడి చేసుకోవటం కూడా ఉపవాసమే. ఈ విధంగా నువ్వు ఉండగలిగితే ఇదిగో నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు జలము వలె ఉంటావు. అంధకారము నీకు మధ్యాహ్న కాల ప్రకాశము వలె ఉంటుంది. నీ చుట్టూ నేనే ప్రాకారమై ఉంటాను. నీవు రోగివా, నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని మాట్లాడావు. ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో, మా హృదయములో, నా హృదయములో స్థిరపరిచి నీ బిడ్డలు అలా మేలైన ఉపవాసము చేసి నిన్ను మయంపరుచుకొని అనేక ఆత్మలను రక్షించి దేవుని ప్రేమ వారికి కనపరిచి నీ ప్రేమ వారికి చూపించి అనేక మందిని గెలుచుకొని నిన్ను సంతోష పెట్టునట్లు, ధన్యులగునట్లు
వేకువ వెలుగు తేజరిల్లునట్లు బిడ్డలు తేజరిల్లడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి దేక దుష్టు నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతరికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 1:55 అయిపోయింది కూటం. ఇక ఉంటే ఉండండి, పోతే పోండి. నేను చెప్పినవి మాత్రం మీరు సీరియస్గా తీసుకొని ఆచరించారంటే ధన్యులు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు, రోగులుగా ఉన్నోళ్ళు, నూనె తెచ్చుకున్నోళ్ళు అలా నిలబడండి. యేసు నామములో ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, ఇదిగో బిడ్డలు దూర ప్రాంతం నుంచి వచ్చారు, వారిని జ్ఞాపకం చేసుకో. నూతనంగా అనేక మంది వచ్చారు, వారిని రక్షణలోనికి నడిపించు. మారు మనసు బాప్తిస్మం వారికి అనుగ్రహించు. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎవరు ఏ కరతలో, బాధలో, వేదంలో, దుఃఖంలో, కన్నీళ్లలో ఉన్నారో, ఎంతమంది దిక్కు లేని స్థితిలో అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆదరించి, ధైర్యపరిచి, స్వస్థపరిచి, క్షేమాన్నిచ్చి వారి రిపోర్ట్స్ మార్చే యేసు నామములో మంచి రిపోర్ట్స్ రావాలి. యేసు నామములో శుభకరమైన వార్తలు మా బిడ్డలకి మాకు వినబడాలి. శుభవార్తలు మాకు వినబడాలి. యేసు నామములో మా బిడ్డల్ని మమ్మల్ని ఆశీర్వదించు. సురక్షితంగా గృహాలకు చేర్చు. ఏ విధమైన కీడులో పడకుండా కాపాడు. కష్టపడి పరిచర్య చేస్తున్న ఆత్మీయ బిడ్డలు, పరిచారకులు అందరూ కూడా దీవించబడాలి. వారి సంతానం ఆశీర్వదించబడాలి. వారు సేవకులు, సేవకురాళ్ళు కావాలి. అనేక ఆత్మను రక్షించడానికి అనేక ప్రాంతాలకు సంఘాలు వ్యాపించాలి. ఇంకా అనేక మంది దిక్కులేని బీదలను, విధవరాండ్రులను, వృద్ధులను, అనాథలను, భాగ్యులను ఆదుకునే శక్తి మాకు వచ్చినట్లు కృప దయచేయం. ఏ విధమైన రోగమైన బిడ్డలు వదిలిపోవాలి. కార్యము చేయండి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. బిడ్డలారా, ఆ నూనె ఉపయోగించినప్పుడు, ఆ నూనె రాసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోండి. ఇతరులకు రాసినప్పుడు కూడా నూనె రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు స్వస్థత వచ్చింది. ప్రార్థన తప్పకుండా చేయండి. రైట్. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. బాప్తిస్మా ఎవరు వచ్చారా? సరే, కొంతమంది బాప్తిస్మాన్ని సిద్ధపడి వచ్చారంట. మరి బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు ఇక్కడికి పిలవాలా, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మందిరం వెనక పక్క నీళ్లు ఉంటాయి. పరిచారకులు చూపిస్తారు. అక్కడ ఎవరన్నా నిలబడితే బాగుండు. పరిచారకులు బాప్తిస్మం పొందగోరిన వాళ్ళు ఆ ప్రక్క నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. నేను అక్కడికి వచ్చి బాప్తిస్మం ఇస్తా. రైట్. అయ్యా, తలా ఒక పాట అడుగుతున్నారు. నీకు ఆకలి కావట్లేదా? 2:30 చేయాల్సింది, అప్పుడు అయ్యేది. స్తోత్రం. అమ్మా, యాకోబు బావి కాడ పాడమంటారా? అమ్మాయి, ఆడపిల్లల పాట నేను ఎట్ట పాడేది? అయిపోయింది కోట. వెళ్ళండి, ఒక మొదలు తిని పోండి, ఇంటికి పోండి. ఇంక పోండి. ప్రశాంతంగా తినండి రా, పోయి తల్లి. పోండి, తినిపోండి. పాడాల్సిందేనా? సరే, పాడదాం. నాకు స్తుతించడం నాకు ఇబ్బంది ఏం లేదు. నేను పాటలు పిచ్చోడినే. సరే, అందరూ తల ఓ పాట అడుగుతున్నారు. ఏదో ఓ పాట ఎంచుకొని నేనే పాడతా. యాకోబు బావి కాడ ఇర్మియా అన్న పాట పాడమని కోరారు. ఎంతమంది కోరతారు? చేతులు ఎత్తండి. ఆ పాట
ఆడేదా యాకోబు బావి కాడ. సరే, ఇది ఆడపిల్లల పాట అనుకో, సమరయ స్త్రీ పాట. ఇర్మియాను కూడా పురుషుడే ఆయన రాశాడు, నేను కూడా పురుషుడే, నేను పాడుతున్నాను. కాసేపు ఆమె పాత్రలోకి వెళ్ళాలి ఇప్పుడు నేను. ఏం చేద్దాం, ఇప్పుడు స్త్రీ పాత్ర పోషించాల్సి వచ్చింది. సరే కానీ ఏం ఫీల్ అవ్వద్దు. ఈసారి ఎప్పుడన్నా పాడదాం. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక